తల్లిదండ్రుల కోసం చిన్న వయసులోనే తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని అత్త సాధింపులు, ఆడపడుచుల వేధింపులతో భర్తతో ఇష్టం లేని సంసారం చేస్తూ అన్నీ భరిస్తున్న భర్త మరో అమ్మాయిని ప్రేమించానంటూ పెళ్లి చేసుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది? పార్ట్ 1. రచయిత మహాదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే ఆమె మనసు పరుగులు పెడుతుంది. ఇది సరైనదేనా? నేను తప్పు చేస్తున్నానా? నా జీవితం నా చేతిలో లేదా? ఇంతలో ఎవరో ఒకరు వచ్చిన చప్పుడు అయితే లేచి నుంచుంటుంది. బంగారు తల్లి, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నా చిట్టి తల్లికి పెళ్లి కుదిరింది. నేను చాలా సంతోషంగా ఉన్నా. అబ్బాయి వాళ్ళకి కూడా నువ్వు బాగా నచ్చావంట. అమ్మా, నాకు ఇంకా 18 సంవత్సరాలు కదా, నేను చదువుకోవాలి అనుకుంటున్నా. అయ్యో అమ్మ, అలా అనకూడదు. మీ నాన్నగారికి తెలిస్తే కోపం తెచ్చుకుంటారు. వెళ్ళి రెడీ అయ్యిరా, అబ్బాయి నీతో మాట్లాడాలంట. ఇంటికి వస్తున్నారు. చక్కగా ఈ చీర కట్టుకో అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది ఆమె. నా పెళ్ళికి నా నిర్ణయం అవసరం లేదా? నాకు అప్పుడే పెళ్ళేంటి? నేను ఇంకా చదువుకోవాలి కదా. అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేయడం వల్ల వీళ్ళకి వచ్చిన లాభమేమిటి అని ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి. ఇంతలో వాళ్ళ నాన్నగారు రావడంతో ఎలా అయినా మాట్లాడాలి అనుకొని ఆయన దగ్గరకు వెళుతుంది. ఇంతలో వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి ఎవరో వస్తారు. ఆయనకి మర్యాదలు చేస్తారు. ఏంటి రామయ్య, పిల్లకి ఎలా అయితేనేం పెళ్లి కుదిరిందంటగా, అబ్బాయి గురించి అన్నీ తెలుసుకున్నారా అని అడుగుతాడు. దానికి రామయ్య, ఏముంది అన్నయ్య, అబ్బాయి వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, పిల్ల జీవితం బాగుంటుంది అని చెప్పాడు. ఇంతకీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు అవతల వ్యక్తి. అమ్మాయిది ఏముంది, మా ఇష్టమే తన ఇష్టం, అంతే కదా అమ్మా అని అడుగుతాడు రామయ్య. తనకి ఏం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం నాన్నగారు అంటుంది. చూశావా, అది నా కూతురంటే అని గర్వంగా అంటాడు రామయ్య. ఇంతలో అమ్మా చిన్ని, అబ్బాయి వస్తున్నాడంట, రెడీ అయ్యావా? హా అమ్మా, అయ్యాను అని చెప్తుంది. అబ్బాయి వచ్చాడు అని అన్నీ రెడీ చేస్తారు. అతన్ని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. అంతా బాగున్నారా బాబు అని అడుగుతుంది రామయ్య భార్య సీతమ్మ. అందరూ బాగున్నారు అత్తయ్య. అమ్మ ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడమన్నారు. సరే బాబు అంటుంది సీతమ్మ. ఇంతలో చిన్ని కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తాగి నేను వెళ్తాను మామయ్య అంటాడు అతను. అయ్యో, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి బాబు అంటాడు రామయ్య. అతను సరే అంటాడు. చిన్ని, అబ్బాయిని ఆ గదిలోకి తీసుకెళ్ళమ్మా. చిన్ని సరే నాన్న అని తీసుకెళ్తుంది. చిన్ని సైలెంట్గా కూర్చొని ఉంటుంది. అబ్బాయి చిన్ని వైపు చూస్తున్నాడు. ఆ అబ్బాయి చూపులు తేడాగా ఉన్నాయి. ఎందుకో మంచి ఫీలింగ్ రావడం లేదు చిన్నికి అబ్బాయి మీద. ఇంతలో ఆ అబ్బాయే కలుగ చేసుకొని మీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు చిన్ని అంటుంది. అబ్బాయి విచిత్రంగా చూస్తూ అసలు పేరేంటి అని అడుగుతాడు. అపర్ణాదేవి అని చెప్తుంది. మరీ పాతకాలం పేరులా ఉంది అంటాడు. చిన్నికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. చిన్ని భయంగా మీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరుతో నీకు పని ఉండదులే, ఎందుకంటే భార్యలు భర్తలను పేరు పెట్టి పిలవరాదు అని అంటాడు. చిన్నికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. మళ్ళీ అతనే కల్పించుకుని, నువ్వు ఈ చీరలో భలే ఉన్నావు, చూస్తుంటే మూడ్ వస్తుంది అంటాడు. చిన్నికి ఎందుకో అతని మాటలు నచ్చలేదు. కోపంగా చూస్తుంది అతన్ని. నా పేరు ఏంటో తెలుసా అంటూ మనోహర్ అని చెప్తాడు. చిన్ని సరే అని తలూపుతుంది. సరే నేను వెళ్తున్నా అని తనని హగ్ చేసుకుని బాయ్ చెప్తాడు. చిన్నికి అతని టచ్ కూడా నచ్చదు. కంపరంగా అనిపిస్తుంది. మనోహర్ చిన్నిని చూస్తూ బయటికి వెళ్తాడు. చిన్ని, నేను ఇలాంటి వాడిని చేసుకోవాలా? అసలు ఇతనికి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలుసా? నేను నాన్నతో మాట్లాడాలి అనుకుంటుంది. ఇంతలో సీతమ్మ గారికి ఫోన్ వస్తుంది. అబ్బాయి వాళ్ళ అమ్మ, రేపు మంచి ముహూర్తం ఉందంట వదిన, ఒకసారి అన్నయ్యతో మాట్లాడండి అని చెప్పి కట్ చేస్తుంది. సీతగారు రామయ్యతో మాట్లాడతారు. రామయ్య సరే అని అన్ని ఏర్పాట్లు చేస్తారు. చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్తుంది. నాన్న మీతో మాట్లాడాలి అంటుంది. రామయ్య గారు, చూడు తల్లి, రేపు నీకు నిశ్చితార్థం. అనుకువగా ఉండి మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. అయినా నీకు తెలియనిది కాదు, జాగ్రత్త తల్లి అని చిన్నికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు.
చిన్ని వెళ్ళి తన రూమ్లో డోర్ వేసుకుని బెడ్ మీద పడి ఏడుస్తుంది. మా నాన్న ఈ పెళ్లి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన నమ్మకం నేను వమ్ము చేయలేను. ఆయనకి నా వల్ల ఎటువంటి అవమానం జరగరాదు. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. నా కోసం కాదు, మా అమ్మా నాన్న కోసం. కానీ మనసుకు అనిపిస్తుంది, ఎప్పుడు తల్లిదండ్రుల కోసం కూతురే అన్నీ త్యాగం చేయాలి. కలలు, చదువు, సంతోషం అన్నీ అన్నీ త్యాగం చేయాలి. కానీ వాళ్ళ కూతురు ఇష్టంతో మాత్రం తల్లిదండ్రులకు పని లేదు. అయినా సరే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న సంతోషం కోసం అన్ని సుఖాలు వదిలేస్తుంది. ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది. ఏం జరిగినా తట్టుకునే శక్తి నాలో ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా అనుకుని నిద్రపోతుంది. మెల్లిగా తెల్లవారుతుంది. చిన్నీలే, టైం ఎంతయిందో తెలుసా? త్వరగా లేచి రెడీ అవ్వు. చిన్ని లేచి టైం చూస్తుంది. ఏంటమ్మా, కేవలం 5 గంటలే కదా, అప్పుడే ఎందుకు నన్ను లేపుతున్నావు? ఇంతలో చిన్ని వాళ్ళ బామ్మ, రేపో మాపో ఒక ఇంటి కోడలివి కాబోతున్నావు, అమ్మకి ఎదురు చెప్తున్నావా? అంతేకాదు, ఇంకా నువ్వు వెళ్ళే చోట నువ్వే పొద్దున్నే అందరినీ లేపాలి, అన్ని పనులు చేయాలి, కాఫీలు టిఫిన్లు చేసి అందించాలి. ఇంకా రోజుల బారెడు పొద్దుపోయేదాకా పడుకుంటే కుదరదు తల్లి, అందుకే అలవాటు చేస్తున్నాము అంటుంది. చిన్ని బామ్మ వైపు కోపంగా చూస్తూ, ఒసే ముసలి, నిన్ను తంతే తాటి చెట్టు ఎక్కుతావు, మూసుకుని మూలన కూర్చో అంటుంది. ఇంతలో రామయ్య వచ్చి, ఇది నీ పుట్టినిల్లు కాబట్టి ఏమన్నా పడతాం తల్లి, కానీ నువ్వు వెళ్ళే చోట ఎవరిని ఏ మాట అనకూడదు, పొరపాటును కూడా. చిన్ని సరే నాన్న అంటుంది. ఇంతలో చిన్ని, ఇవాళ నువ్వే టిఫిన్ చేయాలి, నాతో రా అని సీతగారు పిలుస్తారు. కానీ అమ్మా, నాకు రాదు కదా. రాదు అంటే ఎలా తల్లి, నేర్చుకోవాలి. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు, పెళ్లి చేసుకోబోతున్నావు అని అంటారు సీతమ్మ. చిన్ని సరే అమ్మ అని ట్రై చేస్తుంది. ఉప్మా చేస్తుంది. ఇంతలో సీత అన్నయ్య కొడుకు వస్తాడు. అత్త, మన అప్పుకి పెళ్లి కుదిరిందంటగా. సీత, అవునురా, నీకు చెప్పింది అనుకున్నా. లేదత్తా, చెప్పలేదు. సరేలే, నేను దాన్ని పంపుతానాగు. చిన్ని, మీ బావ వచ్చాడే, వెళ్ళు ఒకసారి. చిన్ని, శివ వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు అంటుంది. సీత, హాల్లో ఉన్నాడు, వెళ్ళు అని చెప్తుంది. అలాగే, వాడికి నువ్వు చేసిన ఉప్మా తీసుకుని వెళ్ళు, వాడికి ఏం కాకపోతే మేం తింటాం అంటుంది సీత. నా ప్రయోగానికి వాడు చిట్టెలుక అమ్మా అంటూ చిన్ని ఒక ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకెళ్తుంది. ఏంటి అప్పు, నేను వస్తున్నాను అని నా కోసం పాయసం చేశావా అంటాడు శివ. చిన్ని కోపంగా, ఇది ఉప్మారా బాబు అంటుంది. శివ నవ్వుతూ, ఏంటి, ఇది ఉప్మానా? అవును, ముందు తిని ఎట్లా ఉందో చెప్పు అంటుంది చిన్ని. శివ కొంచెం తాగి మొహం అదోలా పెట్టి చిన్ని తన వైపు చూస్తుండేసరికి, చాలా బాగుంది చిన్ని అని అనుమానంగా చెప్తాడు. ఎందుకు అంత ఆలోచించి చెప్తున్నావు శివ అని అడుగుతుంది చిన్ని. ఈ ఉప్మా ఎవరు చేశారా అని, వాళ్ళని ఏ కర్ర పెట్టి కొట్టాలా అని ఆలోచిస్తున్నా. చిన్ని అమాయకంగా ఫేస్ పెట్టి, నేనే చేశారా అంటుంది. శివ ఒక్కసారి గట్టిగా నవ్వుతూ, అందుకేనా ఇది చూడ్డానికి గంజిలా ఉంది? ఎప్పుడైనా వంటగదిలోకి పోయిన మొహమేనా అది? రేపు పెళ్ళయ్యాక మీ ఆయనని నీ వంటలతో తగలేస్తావా ఏంటి? చిన్ని మనసులో, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదురా అనుకుంటుంది. శివ ఒక్కసారిగా చిన్ని మొహం చూసి, ఏమైంది అప్పు, అంతా బానే ఉంది కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను మాట్లాడతా ఇంట్లో వాళ్ళతో. అదేం లేదులే బావా, అంతా బానే ఉంది. అది సరే కానీ, ఏంటి ఇవాళ చీర కట్టావు? అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? నిజంగానా శివ? కానీ నిన్న వాడు నన్ను అంటూ ఆగిపోయింది. ఏమైంది అప్పు, ఏమైనా సమస్య చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను, వాడి చెమడాలు తీసేస్తాను, వాడు ఎవరైనా సరే. చిన్ని తడబడుతూ, ఏం లేదులే శివ, అంతా బానే ఉంది. కానీ నీకు వంట వచ్చు కదా, నాకు నేర్పిస్తావా? అయ్యో, నువ్వు అడగాల అప్పు, నేను నీకు వంట నేర్పాలనే వచ్చాను. మా అప్పులో ఒక్క లోపం కూడా ఉండకూడదు, వాళ్ళకి వేలితో చూపటానికి. చిన్నికి హ్యాపీగా అనిపించింది. తనని అర్థం చేసుకునే లిస్టులో ఒక మెంబర్ కూడా లేరు అనుకుంది. కానీ శివ ఉన్నాడుగా, ఇంకా తనకి ఏం బాధ ఉండదు. చిన్ని మనసులో, శివకి విషయం చెప్పాలి, శివ ఏమన్నా చేసి పెళ్ళి ఆపేస్తే బాగుండు అనుకుంటుంది. అప్పు, నీకు మొదటిగా స్వీట్ చేయడం నేర్పిస్తా అని వంటగదిలోకి వెళ్ళాడు. శివ చెప్తూ ఉంటే చిన్ని చేస్తుంది. చివరికి బాగా కుదురుతుంది.
ముందు దేవుడికి పెట్టి చక్కగా దండం పెట్టుకునిరా అని చెప్తాడు శివ. చిన్ని సరే అని దేవుడికి పెట్టి ఇంట్లో అందరికీ పెడుతుంది. అందరూ బాగా మెచ్చుకుంటారు, బాగా చేశావు అని. శివ కొంచెం ప్లేట్లో పెట్టుకుని చిన్నికి పెడతాడు. చిన్ని ఆశ్చర్యంగా శివ ఇది నేనేనా చేసింది అని అడుగుతుంది. శివ నువ్వేరా, నువ్వు బాగా వంట చేయగలవు, నేర్చుకోవాలి అంతే అని అంటాడు. ఇంతలో సీతగారు వచ్చి శివ ఏంటి శివ, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎవరిని పేరు పెట్టి పిలవకూడదు, పిలిచినా చాలా తక్కువగా అందరినీ వరుసలతో పిలవాలి, అదే సంస్కారం అని అంటుంది. శివ కలగజేసుకొని అవసరం లేదత్తా, ఆడపిల్ల అలానే పిలవాలి అని ఏమీ లేదులే అత్త, సమాజం మారుతుంది, మీరు ఇంకా పాతకాలంలోనే ఉంటారు, అప్పుకి మీరు ఇలా ఆంక్షలు పెట్టకండి, తను వేరే వాళ్ళతో ఎలా ఉన్నా నాతో మాత్రం తనలానే ఉండాలి, నీకు నచ్చినట్టు పిలువు అప్పు. చిన్ని థ్యాంక్స్ బావా అంటుంది. అదే చెప్పింది, శివ అని పిలువు. సరే శివ అంటుంది చిన్ని. సీతగారు నువ్వు తనని చాలా గారాబం చేస్తున్నావురా అని అంటారు. అది రేపు అత్తారింట్లో మాట వినకపోతే మమ్మల్ని అంటారు. అది ఏం ఉండదులే అత్త, మన అప్పు చాలా మంచి పిల్ల, తను ఎవరికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాదు అంటాడు శివ. సరే, దానికి సాయంత్రం నిశ్చితార్థం ఉంది, వెళ్ళి రెడీ అవ్వమని చెప్పు అంటుంది సీత. శివ అవునా అత్త, నేను రెడీ చేపిస్తాలే, నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకో అంటాడు. చిన్ని వెళ్ళి చక్కగా రెడీ అయ్యి వస్తుంది. శివ చిన్నిని చూసి మెటికలు విరుస్తాడు. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావురా, తనే మా ఇంట్లో పుట్టింది. చిన్ని సిగ్గుపడుతుంది. శివ అమ్మో సిగ్గే, నీకు ఇన్నాళ్ళు సిగ్గులేదు అనుకున్నానే అంటాడు నవ్వుతూ. శివ నిన్ను అని వెంటబడుతుంది చిన్ని. ఇంతలో వియ్యంకులు వస్తారు. సీత రామయ్య కలిసి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. ఇంతలో పెళ్ళికొడుకు తల్లి సూర్యకాంతం గారు, అవును మాకు ఒక సందేహం, ఇందాక మీ అమ్మాయి వెంట అబ్బాయి ఎవరు? అతను నా భార్య అన్న కొడుకండి అని చెప్తాడు రామయ్య. సూర్యకాంతం అవునా, మరి వరుసైన వాడే కదా, ఎందుకు పెళ్లి చేయలేదు? సీతమ్మ గారు కలుగజేసుకుని మాకు ఆ ఉద్దేశం లేదండి, వాళ్ళు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు అంతే అండి అని చెప్తుంది. సూర్యకాంతం మీకు తెలియనిది ఏముంది, ఈ కాలంలో స్నేహం ముసుగులో ఎన్ని జరగడం లేదు, నిజంగా స్నేహితులేనా అని అడుగుతుంది. అదేం లేదులేండి అంటారు రామయ్య గారు. సూర్యకాంతం అది సరే కాని అన్నయ్య గారు, కట్నం విషయం ఏమిటి అని అడుగుతుంది. మీరే ఒక విషయం అంటే బాగుంటుంది అంటారు రామయ్య గారు. ఇంతలో సూర్యకాంతం వాళ్ళ ఆయన సుబ్బయ్య కలుగజేసుకొని, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే, వాళ్ళకి ఉంది ఒక్కటే బిడ్డ కదా, అంతా తన బిడ్డకి అంటాడు. సూర్యకాంతం అదేంటండి అలా అంటారు, నేను చెప్పేది వినండి అన్నయ్య గారు, నా కొడుకు మనోహర్కి 2 అక్కలు, వాళ్ళకి ఆడపడుచు కట్నం కింద చెరొక 1,00,000, నా కొడుకుకి మంచి ఉద్యోగం కనుక 10 లక్షలు, మీ అమ్మాయికి బంగారం చేయించాలి, ముందే చెప్తున్నా అంటారు. ఆ మాటలు విని రామయ్య సీతమ్మ విస్తుపోయారు. ఏం చెప్పాలో అర్థం కాక. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. చిన్నిని చూస్తూ కట్టుబొట్టు బానే ఉంది, ఏం చదువుతుందేంటి ఈ పిల్ల అని అడుగుతారు సూర్యకాంతం. సీతమ్మ చెప్పబోయే అంతలో సూర్యకాంతం తనని చెప్పనివ్వండి అని అంటుంది. చిన్ని ఇంటర్ వరకు చదివాను, కాలేజీలో నేనే ఫస్ట్ అని చెప్తుంది. అయినా ఇప్పుడు చదివి నువ్వు ఏం సాధించావులే కానీ అంటుంది సూర్యకాంతం. చిన్నికి నోట మాట రాలేదు. ఆ మాటకి సూర్యకాంతం వంట వచ్చుగా అని అడుగుతుంది. చిన్ని రాదు అని చెప్పబోతుంటే రామయ్య గారు కల్పించుకుని వంట బాగా వచ్చు అని చెప్తారు. సూర్యకాంతం ఫేస్లో నవ్వు వస్తుంది. మంచిది, పాటలు డాన్సులు ఏమైనా వచ్చా? చిన్ని రావు అన్నట్టు తల ఊపుతుంది. ఇంతలో పంతులు గారు ముహూర్తం టైం అవ్వడం వల్ల తాంబూలాలు మార్చుకోమంటారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంటాయి. సూర్యకాంతం పిల్లని ఒకసారి పంపించండి అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళారు. చిన్ని భయపడింది. ఎందుకమ్మా నన్ను రమ్మంటున్నారు? భయపడకమ్మా, నీకేమైనా లోపాలు ఉన్నాయో లేదో అని చూస్తారు అంతే అంటుంది సీత. చిన్ని భయంగా నేను వెళ్ళనమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దు అంటుంది. కంగారు పడకు, నేను వస్తాను కదా అని సీత లోపలికి వెళ్తుంది. మీరెందుకు వచ్చారు? నేను మీ అమ్మాయిని రమ్మన్నాను అంటారు సూర్యకాంతం. సీతగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నికి ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి పిల్ల ఏడుస్తున్నావు? నేనేం చేయనులే నిన్ను, నీ మెడలో ఉన్న హారం గోల్డుదా అని చూస్తున్నా అంతే అంటుంది సూర్యకాంతం.
చిన్ని ఊపిరి పీల్చుకుంటుంది. సూర్యకాంతం గారు మనసులో ఎంత అమాయకురాలు దొరికింది, ఇంకా ఇంట్లో నన్ను ఎదిరించే వాళ్ళే ఉండరు అనుకుంటుంది. శివకి వాళ్ళు ఏం నచ్చలేదు, చిన్ని వాళ్ళతో కలవలేదు, అందరూ కంచులే అనుకుంటాడు. చిన్ని దగ్గరికి వెళ్ళి అప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు. చిన్నికి దుఃఖం ఆగదు. నాకసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు శివ, నన్ను బలవంతంగా ఒప్పించారు అని శివని హత్తుకుని ఏడ్చేస్తుంది. నేను మాట్లాడతాను మావయ్యతో, ఒక్క నిమిషం అంటూ ముందుకు వెళ్ళాడు శివ. చిన్ని శివకి అడ్డంగా నుంచొని వద్దు శివ, ఊర్లో అందరికీ నా పెళ్లి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు సడన్గా ఆపేస్తే నాన్నగారు అవమానాలు ఎదుర్కొంటాడు. నా వల్ల గర్వపడకపోయినా పర్వాలేదు, కానీ అవమానాలు ఎదుర్కోవడం నేను భరించలేను. కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నలుగురు ఏదో అనుకుంటారు అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అంటాడు శివ. ఇది ఆగిపోయినా మళ్ళీ అలాంటి వాళ్ళే రారు అని నమ్మకం ఏంటి శివ? ఈ సమాజం తీరే అంత, దానికి మగువ మనసుతో పనిలేదు. ఈ పెళ్ళి ఆగిపోతే ఏంటి, నాన్నగారు ఇంకొక సంబంధం తీసుకువస్తారు అంటుంది చిన్ని ఏడుస్తూ. అలాగే ఎప్పటికైనా నేను తలవంచాల్సిందే కదా. ఏ కూతురు తన తల్లిదండ్రులకు ఎదురు తిరగాలి అనుకోదు శివ. నా జీవితం ఇంతే అనుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది చిన్ని. నీకు ఒకటి చెప్పనా అప్పు, నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుని మీ అమ్మా నాన్న చెప్పిన మాట విని మంచి పిల్లవి అనిపించుకున్నా సరే, రేపటి రోజు నీకు కష్టం వచ్చిన నాడు నీకు నువ్వే తోడుగా ఉండాలి. చిన్ని మౌనంగా తలదించుకొని ఉంటుంది. నీకు ఈ ప్రపంచంలో ఎవరు తోడుగా నిలవకపోయినా నేను నీకు ఉన్నాను అని గుర్తుపెట్టుకో. అలాగే నేను కూడా నీకు సాయం చేయలేని పరిస్థితుల్లో అపర్ణాదేవిలా నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు శివ. చిన్నికి ఏం అర్థం కావడం లేదు. ఇంతలో మనోహర్ వచ్చి చిన్నిని బయటికి తీసుకెళ్తాడు. మనోహర్ ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. చిన్ని ఎందుకైనా మంచిది అని ఫోన్ తీసుకెళ్తుంది. మనోహర్ కొన్ని ఆర్డర్ ఇస్తాడు. అవన్నీ వెజ్వి, చిన్నికి నచ్చనివి. కనీసం చిన్నిని నీకు ఏం కావాలి అని కూడా అడగడు. మనోహర్ తింటూ ఉంటాడు. చిన్ని వాటి వైపు చూస్తూ ఉంటుంది. మనోహర్ తిను అంటాడు. చిన్ని కష్టంగా ఒకటి నోట్లో పెట్టుకొని గట్టిగా అరుస్తుంది. రెస్టారెంట్లో అందరూ తమ వైపే చూస్తారు. చిన్నికి బాగా మంట పుడుతుంది. తను ఎక్కువగా కారం ఉన్నవి తినలేదు. తన నోరు సహకరించదు. మనోహర్కి కోపం వస్తుంది. వెంటనే లేచి చిన్ని చెయ్యి పట్టుకొని బయటికి తీసుకెళ్ళి నీకసలు ఎలా ప్రవర్తించాలో తెలియదా అని గట్టిగా చెంప మీద కొట్టి చిన్నిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. చిన్నికి దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. అక్కడే కింద పడిపోయి ఏడుస్తుంది. చాలాసేపు అలానే ఉంది. మరి తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.